యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆర్జీఎస్ నుంచి ఆయా అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈ సమావేశానికి సిఎస్కే విజయానంద్, వ్యవసాయ శాఖ, వైద్య రోగం, ఐటీ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రైతులకు ఎక్కడ యూరియా సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉందని సీఎంకు తెలిపారు అధికారులు. మరో 10 రోజుల్లో 23,592 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందన్నారు. అయితే నిత్యావసర వస్తువుగా ఉన్న యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఎరువుల కేటాయింపు అంశంపై సమీక్షలోని కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ఫోన్లో మాట్లాడిన సీఎం కాకినాడ తీరానికి వచ్చే నౌకలో 7 రేకుల యూరియాను ఏపీకి కేటాయించాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి నడ్డా సానుకూలంగా స్పందించారు. వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, స్వయం ఉపాధి పథకాలకు విరివిగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్ర కీలకమైందని చెప్పారు. ప్రజాభవన్లో స్టేట్ లెవెల్ బ్యాంకర్లతో బట్టి విక్రమార్క సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ 2047లో బ్యాంకర్ల పాత్ర కీలకమైందని అన్నారు. 3.87 లక్షల తలసరి ఆదాయంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోని అగ్రభాగాన నిలిచిందని, వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో దేశంలోని రాష్ట్రం నెంబర్ 1గా ఉందని చెప్పారు. వ్యవసాయ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్ర ప్రగతిలో బ్యాంకర్ల పాత్ర ప్రముఖ పాత్ర వహిస్తా ఉంది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే సర్వీస్ సెక్టర్ కావచ్చు, ప్రయారిటీ సెక్టర్ కావచ్చు, సోషల్ బ్యాంకింగ్ కావచ్చు. వీటన్నిటిలో కూడా ఈరోజు తెలంగాణ రైజింగ్ అంటే మీ అందరి పాత్ర కూడా ఉంది. దాంట్లో ముందుగా ఈ రాష్ట్ర రైజింగ్ లో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి మీ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే I have some few issues also to share with you. Particularly, I am very happy to share with all of you that Telangana tops in per capita income in the country, with 3.87 lakhs, surpassing Karnataka and Haryana, marking its first top position in 5 years. మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్లు నిజంగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే ఎరువుల విషయంలో రైతులకు న్యాయం చేయాలన్నారు. అవసరమైతే మీతో కాకపోతే మేము వెంట వస్తామంటూ విమర్శించారు. ఏమైనా విమర్శలు చేస్తే మాపై చేయండి, కాంగ్రెస్పై చేయండి, కానీ రైతులపై ఎందుకు కక్ష అంటూ మండిపడ్డారు. పార్టీ బలోపేతంపై సంస్థాగత కార్యక్రమాలు చేపడతామన్నారు. సరఫరాకు సంబంధించిన అంశం మీద వెంటనే స్పందించి కేంద్ర మంత్రిని విజ్ఞాపన చేస్తారా, బెదిరిస్తారా, దండం పెడతారా, చాతనెగ్గా చాత కాదా, కాకపోతే మమ్మల్ని మెంబర్ రమ్మంటారా? ఏదేమైనా ఇలా తెలంగాణ రైతులకు అవసరమైనటువంటి ఈ చివరి దశలో ఒక 2 రోజుల పాటు ఇటు వరి, పత్తి, ఇత్తనాలకు సంబంధించినటువంటి దిగుబడులకు సంబంధించిన ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి రాజకీయ కక్ష ఉంటే తెలంగాణ ప్రభుత్వం మీద ఇంకేదైనా విధంగా తీసుకోండి. రాజకీయ వేధింపులు చేయదలుచుకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రజలను ఇంకో రకంగా వేధింపులకు గురి చేయండి. కానీ నేరుగా రైతులకి మీద ప్రభావం పడుతూ ఖమ్మం జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఖమ్మం అర్బన్ పరిధిలోని వెంకటాయపాలెంలో గ్రామంలో బీసీ హాస్టల్ మరియు వెటర్నరీ హాస్పిటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. బీసీ విద్యార్థులకు మెరుగైన వసతి సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. అనంతరం పశు వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. 3 కోట్ల వ్యయంతో బీసీ హాస్టల్ నిర్మాణం చేపడుతున్నామని, అలాగే 4 కోట్ల వ్యయంతో వెటర్నరీ హాస్పిటల్ నిర్మిస్తున్నామని అన్నారు. చెప్పారు, అందరు ముఖ్యమంత్రులను తీసుకొచ్చారు. మరి రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు చేస్తారో ఏంటో చూడాలి. ఆయన గారు ఇళ్ల స్థలాలు ఆ రోజు అడిగారు, ఈ రోజు అడిగారు. అది ఇరిగేషన్ ప్లేస్ కాబట్టి కలెక్టర్ గారు లేరు ఈరోజు. శ్రీజ గారు నోట్ చేసుకొని ఇరిగేషన్ ఒప్పందంలో రాసి పెట్టారు. కాదు మా జిల్లా కూడా కావాలని చెప్పి మోటాపురం దగ్గర నుంచి, వెంకటాయపాలెం దగ్గర నుంచి ఎంసూర్ లిఫ్ట్ ఇరిగేషన్ దాకా సుమారు 15 లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి నాగార్జున సాగర్ మొదటి నుంచి చివరి దాకా మనం ఎత్తిపోతల పథకాలు పెట్టుకున్నాం. ఏనుకూరు డీప్ కట్ కానీ, ఎంసూర్ డీప్ కట్ కానీ, వెంకటాయపాలెం డీప్ కట్ కానీ, మోటాపురం దగ్గర నుంచి
వెనక ప్రాంతాలకి నీళ్లు ఇచ్చుకుంటూ. కాకపోతే దయచేసి ఆ లిఫ్ట్ సుప్రీంకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. సీఎం రేవంత్కు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ఆ కేసును స్వీకరించలేదు, పిటిషన్ను కొట్టివేసింది. 2024 లోక్సభ ఎన్నికల ప్రచారం సమయంలో కొత్తగూడెంలో రేవంత్ రెడ్డి సభ నిర్వహించారు. ఆ సభలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అని ఆరోపిస్తూ బీజేపీ నేత వెంకటేశ్వర్లు గతేడాది హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయని రేవంత్ రెడ్డి చేసిన తప్పుడు వ్యాఖ్యల వల్ల పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగిందని పిటిషన్లో తెలిపారు. ఈ పిటిషన్ను చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని కొట్టివేసినట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర కమిటీని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. 3 జనరల్ సెక్రటరీలు, 8 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులతో కమిటీ ఏర్పాటైంది. జనరల్ సెక్రటరీలుగా గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్ను నియమించినట్లు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు తెలిపారు. ఉపాధ్యక్షులుగా బూర నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, బండారి శాంతికుమార్, బండా కార్తిక్ రెడ్డి ఎన్నికయ్యారు. సెక్రటరీ జనరల్, జాయింట్ ట్రెజరర్, చీఫ్ స్పోక్స్ పర్సన్ 7 మోర్చాలను అధిష్టానం ప్రకటించింది. పలు మోర్చాలకు అధ్యక్షులను కూడా కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కొడుకు రాజకీయాల్లోకి ఎంట్రీపై సంచలన ప్రకటన చేశారు. తన కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని తెలిపారు. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెడతారని తెలిపింది. తల్లితో పాటు కర్నూలు ఉల్లి మార్కెట్ పర్యటనలో పాల్గొన్నారు రాజారెడ్డి. ఉల్లి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. షర్మిల ఆశీర్వాదం తీసుకుని ఆమెతో పాటు కర్నూలు పర్యటనకు వెళ్లారు. వైఎస్ రాజారెడ్డి ఇంటి వద్ద నానమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని వెళ్లారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ ఈఓ శ్యామలరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ను నియమించారు. అలాగే R&B ప్రిన్సిపల్ సెక్రటరీగా కృష్ణబాబును నియమించారు. మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీగా సౌరభ్ గౌర్, ఎక్స్చేంజ్ అండ్ మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా మీనా, ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ను బదిలీ చేశారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరాం నియమించారు. అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండేను బదిలీ చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సిహెచ్ శ్రీధర్ను నియమించారు.
గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్నందుకు గాను కామారెడ్డి బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల కోసం రాష్ట్ర విద్యాశాఖ దసరా పండుగ సెలవులను అధికారికంగా ప్రకటించింది. పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలకు వేర్వేరు తేదీల్లో సెలవులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 21వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతున్నాయి. ఈ సెలవులు అక్టోబర్ 3వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. విద్యార్థులకు దాదాపు 13 రోజుల పాటు పండగ సెలవులు లభించనున్నాయి. జూనియర్ కళాశాలలకు ఈ నెల 28వ తేదీ నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ సెలవులు అక్టోబర్ 5వ తేదీతో ముగుస్తున్నాయి. అక్టోబర్ 6వ తేదీ నుంచి కళాశాలలు తిరిగి ప్రారంభమవుతున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలు సమయం ఆసన్నమైంది. మంగళవారం వై ప్రెసిడెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో తమ అభ్యర్థులు ఓటు ఎలా వేయాలనే దానిపై ఆయా పార్టీలు ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహించాయి. నిన్న పార్లమెంట్ హౌస్లోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో బీజేపీ ఎంపీల వర్క్షాప్ జరిగింది. ఇక ఇవాళ కాంగ్రెస్, వైసీపీలతో పలు పార్టీలు మాక్ పోలింగ్ నిర్వహించాయి. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ మాత్రం ఎన్నికలకు దూరంగా ఉంది. జమ్మూ కాశ్మీర్ కుల్గాంలో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ అధికారికి గాయాలయ్యాయి. మరోవైపు ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అలాగే ఉగ్ర కుట్ర కేసులో జమ్మూ కాశ్మీర్తో పాటు 5 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ దేశంలో జరిగిన ఆందోళనలు హింసకు దారితీసింది. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేయాలంటూ ఇవాళ జెన్ జెడ్ పేరుతో యువత కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కసారిగా రోడ్లపైకి రావడం తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది. సోషల్ మీడియా బ్యాన్కు వ్యతిరేకంగా మొదలైన ఈ ఆందోళన చివరకు ఈ దేశంలోనే అవినీతిపై నిరసనగా మారింది. మెరుపు ఆందోళనలపై భద్రతా దళాలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటికి వరకు 14 మంది చనిపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పోలీసుల కాల్పుల్లో యువకులు పిట్టల్లా రాలిపోతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నేపాల్లో కొనసాగుతున్న నిరసన దృష్ట్యా భారత సైన్యం అప్రమత్తమైంది. ఉత్తరాఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం వంటి రాష్ట్రాలలో 1700 కిలోమీటర్ల పైగా విస్తరించి ఉన్న భారతదేశం నేపాల్ సరిహద్దు వెంబడి ఇరు దేశాల పౌరుల కదలికలపై నిఘా పెంచాలని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారత సరిహద్దు కాపలా దళం ఎస్ఎస్టీ నిఘాను మరింత పెంచింది. భారత భూభాగంలో అశాంతి చెలరేగకుండా నిరోధించడానికి పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షిస్తుంది. సున్నితమైన సరిహద్దు అవుట్ పోస్టులపై కఠినమైన తనిఖీలు అమలు చేస్తున్నారు. భద్రతను కొనసాగిస్తూనే ప్రజల కదలికలు సజావుగా సాగేలా స్థానిక పరిపాలనతో సమన్వయాన్ని కూడా ముమ్మరం చేశారు. మహారాష్ట్రలోని సముద్ర తీరానికి 3 అనుమానాస్పద కంటైనర్లు కొట్టుకురావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాల్ఘర్ జిల్లాలోని సత్పతి, షిర్గావ్,
బీచ్లకు 3 అనుమానాస్పద కంటైనర్లు కొట్టుకురావడంతో భద్రతా విపత్తు నిర్వహణ సంస్థలకు అలర్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని అవి ఎక్కడి నుంచి వచ్చాయో, లోపల ఏముందో అని కోణంలో దర్యాప్తు చేపట్టారు. తీర గ్రామాలను అలర్ట్ చేసి బీచ్ల వెంబడి ముమ్మరంగా పెట్రోలింగ్ చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు. సముద్రంలో అధిక ఆటుపోట్లు ఉండడం వల్ల ప్రస్తుతం కంటైనర్లను తెరవడం కష్టతరంగా మారిందని, ఓ కంటైనర్ పాక్షికంగా మునిగిపోయిందని చెప్పారు. భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు విధించడం సమంజసమేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ యుద్ధానికి పరోక్షంగా ఊతమిస్తున్న దేశాలపై పన్నులు విధించాల్సిందేనని ఆయన అన్నారు. ఓవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్పై యుద్ధం ఆపేయాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుండగా జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి. BRK న్యూస్ తెలుగు సత్తా.